సార్ ఇప్పుడు ఎవరైతే ఎన్నికల ప్రచారానికి వచ్చిన పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎవరైతే ఇప్పుడు కేటీఆర్ సరే ఎవరైనా పర్సన్ ఎవరైనా కాదు ఏ పార్టీ అయినా కావచ్చు వాళ్ళే వాడిస్తే తీసుకోండి వీడిస్తే తీసుకోండి వీడిస్తే తీసుకోండి ఓటు మాత్రం మీకు నచ్చినోడికి వేసుకోండి ఇట్లా చెప్పడం కూడా ప్రజాస్వామ్యం కరెక్ట్ కాదు కదా తప్పు కదా అది. చెప్తున్నారు తీసుకోండి ఇష్టమైన తీసుకోండి ఓటు మాత్రం మాకేంటి అంటున్నారు. వాడు బాగా తీసుకుంటున్నాడు. ఇప్పుడు మునుగోడులో గ్రామం మీకు చెప్పే లాస్ట్ ఓటుకే పోలేవాడు. ఒక వాళ్ళందరూ ధర్నా చేశారంట కదా మన మధ్యలో. ధర్నా ఏంద్రా అంటే మా ఊరికి ఎవరు రాలేదు డబ్బులు లేదు మేము బాయ్కాట్ అన్నాడు. ఈవినింగ్ 4 కల్లా పొలవమంటే వెళ్ళిపోయారు. మళ్ళీ పోయి మీడియా వాళ్ళు ఇదేంటి అప్పుడు పొద్దునే నువ్వన్నారు ఇప్పుడంటే లేదు వచ్చేసి మాకు వచ్చేసారు అన్నాడు. ఇట్లా ఒక లేడీ అంటుంది తులమ్మగారం ఇస్తున్నారు ఏమి ఇచ్చారు 5,000 ఇచ్చినాడు. తులమ్మగారం అప్పుడు మునుగోడులో ఒక టాకు తులమ్మగారం అది కరెక్టా అంటున్నా నేను. ఇట్లా ఉంటే మీరు అన్నట్టు ఎవడు అందరి దగ్గర తీసుకోండి నాకేయండి అనేది అది తప్పే. అఫీషియల్గా చెప్తున్నాడు ఆయన అందరి దగ్గర తీసుకోండి అని. ఇవన్నీ మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన సీరియస్గా పొలిటికల్ పార్టీస్ ఆలోచించాలి. నువ్వు ఇచ్చిన నోటు కూడా ఈరోజు నువ్వు ఎవడెంత ఎక్కువ ఇచ్చినా వాడికి ఇస్తున్నాడు తప్ప నీకేయట్లే. నీ ఇన్వెస్ట్మెంట్ పోతుంది. మీరే అన్నారుగా ఒక దగ్గర ఇప్పుడు 50,000 కూడా ఇచ్చారు. 50,000 సార్ 50,000 ఒక వార్డు మెంబరు అట్లా 7 కోట్లు ఖర్చు పెట్టాడు. నాకు తెలిసిన ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ టీచర్ వాడు ఏదో కాశీకో వారణాసికో ప్రోగ్రామ్ పెట్టుకున్నారట. ఈ ఎలక్షన్లని వాయిదా వేశారట. మా ఎలక్షన్ ఖర్చు ఫ్రీ, మా ట్రావెల్ ఖర్చు అంతా ఫ్రీ అయిపోయింది సార్ ఫ్యామిలీకి అంటున్నాడు. ఎడ్యుకేటెడ్ అయిపోయింది అంటే ఒకటి ఇచ్చిన పుచ్చుకున్నారు. వాళ్ళు ట్రిప్ ఫ్రీ అయిపోయిందట. ఎడ్యుకేటెడ్ ఈజ్ టెలింగ్ మీ దట్ ఆ మనీ మాకు అంతకుముందు 1,00,000 2 లక్షలు అవుతుంది అనుకుంటే వచ్చేసినాయి సార్ అంటాడు. అంటే ఈ ఉన్న 5-6 ఓట్లకి అన్ని పార్టీలు తీసుకున్నారు వాడు. మరి ఇంకెక్కడ ప్రజాస్వామ్యం ఇంకెక్కడ రాజ్యం చదువుకున్నాడు అదే అంటున్నా నేను. సరే ఇప్పుడు చదువు లేని వాళ్ళు నిరక్షరాస్యులు చేశారంటే అనుకోవచ్చు, పేదవాళ్ళు అంటే అనుకోవచ్చు, సరే ఏదో చేసేయాలి అనుకుందాం, అది కూడా తప్పే. కానీ చదువుకున్న వాళ్ళు కూడా చదువుకునే జీతాలు వచ్చి లక్షల రూపాయలు సంపాదించేవాడు కూడా అందరి దగ్గర తీసుకుంటే ఎట్లా అని అంటున్నాను నేను. ఈజీ మనకి బాగా అలవాటు పడ్డారు. డబ్బు ఎవరు ఫ్రీలు కూడా వీళ్ళు కూడా పొలిటికల్ పార్టీస్ నమ్మకం కూడా పోయింది సార్. వీళ్ళు ఎట్లా రారు వాళ్ళు చెప్పే పని చేయరు, ఏదో ఇప్పుడే కనపడతాడో ఏదో మనం ఇప్పుడే పిండుకుంటే అయిపోతుంది అనే ఆలోచనలో కామన్ మ్యాన్ వచ్చాడు తప్ప ఇది రేపు పొద్దున డబ్బులు ఇస్తే మళ్ళీ మనం వెళ్ళడానికి మొహం ఉండదు. డబ్బులు ఇచ్చే నీకు ఇచ్చాగానే డబ్బులు మళ్ళీ ఎందుకు వచ్చావు అనేటువంటి ఛాన్స్ వచ్చింది కదా ఇప్పుడు. అంతే కదా సార్. ఇప్పుడు వాడు ఎందుకు చేస్తాడు వాడు? నువ్వు వాడిని పని చేయలేదని అడిగే అర్హత కోల్పోతావు కదా. నీకు ఆ రైట్ పోయింది. అతనికి ఏమో రైట్ వచ్చింది సంపాదించుకోవడానికి. అడిగావు అనుకోండి ఇట్లా జరుగుతుంది రోడ్ ఇట్లా నాణ్యత రోడ్ వేస్తున్నావు లీక్ అవుతుంది ట్యాంక్ అంటే మరి నీకు ఉత్తరం ఇచ్చిన డబ్బులు అంటాడు. ఆ రైటు పోయింది నీకు. డెవలప్మెంటల్ యాక్టివిటీలో తనగా డబ్బులు తింటే క్వశ్చన్ చేస్తే రైట్ కూడా పెట్టుకుంటారు. అది అందువల్ల నేను ఇట్స్ మోకరీ అప్పుడు మోకరీస్ అనేవాడు వాడు. సార్ ముఖ్యంగా చూసుకోండి సార్, మీరు ఇప్పుడు ఆర్ఎల్డి పార్టీ తరఫు నుంచి ఇక్కడ చేశారు. సో సరే మీరు ఒక మంచి ఉద్దేశంతో 10 మంది నిలబెట్టారు జస్ట్ ఓటుకు నోటు ఉండకూడదని అని. కానీ మిమ్మల్ని ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. కానీ కనీసం మీ అభ్యర్థి ఒక 10 చీరలు ఒక 350 చీరలు పంచిన ఆయన సొంత కష్టం పెట్టినా సరే చీరలు ఒక సాంప్రదాయంగా ఇచ్చినప్పుడు డబ్బులు ఇవ్వకుండా చీరలు ఇచ్చాడు. అదొక గొప్ప అంశం. ఆడవాళ్ళు కట్టుకుంటారు, దాన్ని కూడా ఎవరు యాక్సెప్ట్ చేయలేదు.